తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారంటూ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి తెరతీశాయి. దీంతో ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఇప్పటికే వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజంగా జంతువుల నూనెలు వాడారనే అనుమానాలు ఉన్నప్పుడు ఉన్నత స్థాయి కమిటీ లేదా సిబిఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. తిరుమల విషయంలో టీడీపీ వైసీపీ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుడికి మచ్చ తెచ్చేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లడ్డు తయారీలో గత ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో చేసిన నూనె వాడారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నామని ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మంట పుట్టిస్తున్నాయి. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ జగన్ పాలనపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో నిజాలు తెలియనప్పటికీ కోట్లాది మంది భక్తుల్లో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న తిరుపతి లడ్డు అంశం ఎటు దారి తీస్తుందో చూడాలి.